హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఆ స్వర్గరాజు హీరో హీరోయిన్ ఉండే ప్లేస్ దగ్గరికి వస్తున్నారు. వచ్చి హీరోని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హీరోయిన్ కి హెల్ప్ చేస్తున్నాడు అని. ఇప్పుడు ఆ స్వర్గరాజు, నువ్వు ఆ డెమాన్ కి హెల్ప్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా ఒక డెమాన్నే కదా, ముందు నిన్ను చంపేస్తాను అనేసి హీరోని చంపడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ వచ్చి అడ్డుపడుతుంది. అలా అడ్డుపడుతూ ఉన్నప్పుడు ఆ స్వర్గరాజు యొక్క పవర్ హీరోయిన్ నుదుటి మీద పడి ముగ్గురు మాయలోకంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మనకి 30 సంవత్సరాల తర్వాత చూపిస్తున్నారు. ఇంకా హీరోయిన్ కళ్ళు తెరవలేదు ఆ మాయలో నుండి. అలానే ఆ స్వర్గరాజు కూడా కళ్ళు తెరవలేదు. కానీ మన హీరో మాత్రం కొంచెం త్వరగానే కళ్ళు తెరిచినట్లు ఉన్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ తో కలిసి ఆ డెమాన్ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోతో కలిసి జీవిస్తుంది హీరోయిన్నే కాదు, తను హీరోయిన్ లాగా ఉండే ఒక స్టోను. అదేంటి అంటే హీరో ఆ స్వర్గంలో నుండి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మని అడిగి ఒక మెమరీ స్టోన్ ని తీసుకుని వచ్చి ఉంటాడు కదా, ఆ మెమరీ స్టోన్ నే తను హీరోయిన్ యొక్క మెమరీస్ నంతా స్టోర్ చేసి పెట్టి ఉంటాడు. హీరో ఆత్మశక్తిని సేకరించే స్టోన్ ద్వారా ఈ మెమరీ స్టోన్ కి ప్రాణం వచ్చి హీరోయిన్ లాగా మారిపోయి ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. హీరో తనే వేజు అనుకుని తనతో కలిసి జీవిస్తున్నాడు, తను ఒక స్టోన్ అని కూడా తెలుసుకోకుండా. ఇప్పుడు స్వర్గాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు స్వర్గానికి రాజుగా ఉండేది మన రెయిన్ గార్డ్నే. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఓయా లాన్షు దగ్గర తన యజ్ఞి ఇచ్చేసి, మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని లెటర్ రాసి పెట్టేసి, నేను నా భర్తని వెతకడానికి వెళ్తున్నాను అనేసి అక్కడ నుండి భర్తని వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ డెమాన్ లోక బార్డర్ లో నిలబడుకుని ఉంటే అక్కడికి ఆ మంత్రాల అంగడి ఓనర్ వస్తున్నాడు. నువ్వు ఈ ఫేస్ తో దీని లోపలికి వెళ్తే నీకు ప్రాబ్లం అవుతుంది అనేసి హీరోయిన్ ఫేస్ ని చేంజ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వేరే ఫేస్ తో ఆ డెమాన్ లోకానికి వెళ్తూ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ రాజుగా ఉండేది మన హీరోనే. అలానే రాణిగా ఉండేది ఎవరు అంటే హీరోయిన్ రూపంలో ఉండే వేరే అమ్మాయి. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎవరి అమ్మాయి, సేమ్ మనలాగానే ఉందే, తను నా మొగుడుతో కలిసి జీవిస్తుంది ఏంటి అన్నట్లుగా హీరోయిన్ షాక్ అయ్యి చూస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. దాన్ని చూసి హీరో చాలా హ్యాపీగా ఉంటున్నాడు. మనం తన హ్యాపీనెస్ ని పోగొట్టకుండా ఈ ప్లేస్ నుండి మనం వెళ్లిపోవడమే బెటర్ అని హీరోయిన్ థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ డూప్లికేట్ హీరోయిన్ ని చూసి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, నేను నా మొగుడిని వెతుక్కుంటూ వచ్చాను, కొన్ని రోజులు నేను ఇక్కడ స్టే చేయవచ్చా అని అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఓకే అనేసి తను స్టే చేయడానికి ప్లేస్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మనకి కుకింగ్ గార్డ్ ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ డెమాన్ కింగ్ ఇచ్చిన బుక్ ని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ స్వర్గానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే కాలాన్ని మార్చే ప్లేస్ దగ్గరికి. ఇప్పుడు కుకింగ్ గార్డ్ లోపలికి వెళ్లి చూస్తే తను డెమాన్ కింగ్ తో కలిసి స్టే చేసి ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే డెమాన్ కింగ్ ప్రాణాలతో ఉన్నారు. దాన్ని చూసి, మీరు లేకుండా నేను జీవించలేను, మిమ్మల్ని ఎలా అయినా బ్రతికిస్తాను అనేసి దాన్ని మార్చాలి అని ట్రై చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి కుకింగ్ గార్డ్ వాళ్ళ అత్త వచ్చి తనని బయటకు తీసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అత్త, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను క్షమించాను, కానీ నువ్వు ఇప్పుడు చెయ్యబోయేది చాలా పెద్ద తప్పు, దానివల్ల ఫ్యూచర్ అనేది లేకుండా అయిపోవచ్చు అనేసి అత్త అంటూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్, అత్త దయచేసి తనని బయటకు తీసుకొని రండి, తను మళ్ళీ బ్రతికి రావాలి, తను లేకుండా నేను అసలు ఉండలేను, నేను నా లవ్ ఫెయిల్యూర్ ని భరించలేకపోతున్నాను అని అంటుంది. అది విని అత్త, నేను దానికి ఒప్పుకోను, నేను నిన్ను జైల్లో వేస్తాను అనేసి కుకింగ్ గార్డ్ ని తీసుకుని వెళ్లి జైల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు ఓయా లాన్షు ఇద్దరూ కలిసి ఆ ఎగ్ ని తీసుకుని కుకింగ్ గార్డ్ ని చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే ఆ ఎగ్ కొంచెం వీక్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు కుకింగ్ గార్డ్ ని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు అక్కడ రెయిన్ గార్డ్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటుంది. మీరు కుకింగ్ గార్డ్ ని చూసారా అని అడుగుతూ ఉంటే తనని జైల్లో వేశారు, తను ఇప్పుడు బయటకు రాలేదు అని అంటుంది. అది విని ఓయా లాన్షు ఇద్దరు, ఈ ఎగ్ రోజు రోజుకి వీక్ గా అయిపోతుంది అని అంటున్నారు. అది విని ఆ రెయిన్ గార్డ్ అసిస్టెంట్, ఇది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తేనే రికవర్ అవుతుంది, వెంటనే వెళ్లి వాళ్ళ అమ్మని కనిపెట్టండి అని చెప్పగానే వీళ్ళు కూడా ఓకే అనేసి డెమాన్ లోకానికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడేమో ఆ డూప్లికేట్ వేజుకి మన హీరోయిన్ మీద డౌట్ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని వెతుక్కుంటూనే కదా ఇక్కడికి వచ్చింది, ఒకవేళ మన హస్బెండ్ నే తన హస్బెండ్ నా అయ్యుంటాడా
చంపేశాడా అని డౌట్ గా థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుని హీరోయిన్ దగ్గరికి వచ్చి నీ మొగుడు నా మొగుడు ఇద్దరు ఒకరే కదా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ కూడా అవును అని అంటుంది. అది విని డూప్లికేట్ పాప నేను నా మొగుడిని ఎవరికి షేర్ చేయడానికి ఇష్టపడను అనేసి హీరోయిన్ ని మైకంలోకి పంపించేస్తుంది. ఇప్పుడు తను అక్కడ ఉన్న డెమాన్స్ ని పిలిపించి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్లి బార్డర్ లో వదిలేయండి, తను వాళ్ళ హస్బెండ్ ని వెతకాలి అంట అని అంటుంది. అది విని వాళ్ళు హీరోయిన్ ని తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు హీరోయిన్ ని తీసుకుని వెళ్లి ఒక చెట్టుకి కట్టేసి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు అక్కడికి డెమాన్ కింగ్ అసిస్టెంట్ వస్తున్నాడు. వచ్చి నువ్వు చూడ్డానికి మనిషిలాగా ఉన్నావే, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అనేసి హీరోయిన్ ని చంపడానికి వెళ్తూ ఉంటే నేనెవరో నువ్వు గుర్తుపట్టలేదా, నేనే వేజుని, నీ ఫేస్ డిఫరెంట్ గా ఉంది, నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే అది విని హీరోయిన్ స్వర్గలోకానికి లోపలికి వెళ్ళడానికి రెయిన్ గార్డ్ ఒక మంత్రాన్ని నేర్పించి ఉంటాడు కదా, అప్పుడు ఈ అసిస్టెంట్ కూడా పక్కనే ఉండి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ మంత్రాన్ని వెయ్యగానే అయ్యో నిజంగా మీరేనా అనేసి హీరోయిన్ కట్లు విప్పేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. హీరోయిన్ జరిగిన స్టోరీ అంతా చెప్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఓయా వస్తున్నాడు. ఓయాని చూడగానే ఓయా ఈ ప్లేస్ కి నువ్వెలా వచ్చావు అని అడుగుతూ ఉంటే దాన్ని చూసి ఓయా నేను నీకు తెలుసా అని అంటున్నాడు. రే నేనే రా వేజుని అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని ఓయా నా దగ్గర అబద్ధాలు చెప్పకు అని అరుస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ మన స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు నువ్వు నా వెనకాలే తిరుగుతూ నా ప్రాణాన్ని తీసేవాడివి, బుజ్జి కన్నా నాన్న అంటూ నా వెనకాలే తిరిగేవాడివి, నువ్వు ఒక ప్లే బాయ్ రా అని హీరోయిన్ అంటూ ఉంటే సరే సరే ఇంకా చాలు ఆపు, అన్ని కరెక్ట్ గానే చెప్తున్నావు అనేసి హీరోయిన్ ని స్మెల్ చేసి చూస్తున్నాడు. అవును నీ మీద కొంచెం వేజు స్మెల్నే వస్తుంది, అలా అయితే నువ్వే వేజునా అని ఓయా అడుగుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ జరిగిందంతా చెప్తుంది. అది విని వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు హీరోకి ఇదంతా గుర్తు చెయ్యాలి అనేసి హీరోని చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడేమో ఆ డూప్లికేట్ హీరోయిన్ వచ్చి ఆ ఎగ్ని పగలగొట్టాలి అని ట్రై చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి హీరో వచ్చి నువ్వేం చేస్తున్నావని అడుగుతూ ఉంటే నేనేమీ చేయలేదు అని డూప్లికేట్ హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి హీరోయిన్ వచ్చేస్తుంది. హీరోయిన్ ని చూడగానే డూప్లికేట్ హీరోయిన్ కి కోపం వచ్చి హీరోయిన్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు హీరో దాన్ని స్టాప్ చేసేస్తున్నాడు. దాన్ని చూసి డూప్లికేట్ హీరోయిన్ యొక్క మనసు విరిగిపోతుంది. మీరు ఆ అమ్మాయిని కాపాడడం కోసము మీ ప్రాణాన్ని వదలడానికి సిద్ధమయ్యారా, ఇంకా మీదట నేను నిజాన్ని దాచిపెట్టడం కరెక్ట్ కాదు అనేసి మీరు ఈ అమ్మాయి జ్ఞాపకాలనే ఒక స్టోన్ లో సేవ్ చేసి పెట్టారు కదా, ఆ స్టోన్నే నేను, మీ ఆత్మశక్తిని సేకరించే స్టోన్ వలన నాకు ప్రాణం వచ్చింది, ఈ బాబు కూడా అలానే పుట్టాడు అని తను అంటూ ఉంటే హీరో అదంతా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి ఆ స్టోన్ లాగా మారిపోయి ఆ ఆత్మశక్తిని సేకరించే స్టోన్ లోపలికి వెళ్లిపోతున్నారు. హీరోకి ఇప్పుడు అంతా గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి డెమాన్ లోకంలో పెళ్లి చేసుకుంటున్నారు. దాన్ని చూసి కుకింగ్ గార్డ్ నేను కూడా ఇలా చాలా హ్యాపీగా ఉండాల్సిన దానిని, కానీ నా లైఫ్ ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంది. ఇంకొక పక్క వార్ గార్డ్ కుకింగ్ గార్డ్ ని చూసి బాధపడుతూ ఉన్నాడు. వార్ గార్డ్ కి కూడా కుకింగ్ గార్డ్ మీద చిన్నప్పటి నుండి ప్రేమ ఉండి ఉంటుంది, కానీ ఎప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ఇలా బాధపడుతూ ఉండడంతో వార్ గార్డ్ దాన్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి ఈ డెమాన్ లోకాన్ని మేము పాలించము, ఇంకా మీదట ఈ డెమాన్ లోకాన్ని ఈ డెమాన్ అసిస్టెంట్ నే రాజుగా ఉండబోతున్నాడు అని చెప్తున్నారు. దాన్ని చూసి అసిస్టెంట్ షాక్ అయిపోతున్నాడు. ఇంకా మేమిద్దరం కలిసి ఈ డెమాన్ లోకంలో ఒక సాధారణమైన వ్యక్తుల్లాగా ఉండబోతున్నాము అని అంటున్నారు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఆ స్వర్గరాణి వచ్చి మీ నాన్న చనిపోయే స్టేజ్ లో ఉన్నారు, చివరగా నిన్ను చూడాలని కోరుకుంటున్నారు అని అనగానే హీరో వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడేసి బయటకు వచ్చి నాన్న చనిపోయారు, నాన్న చివరి కోరిక నేను ఈ స్వర్గంలో ఉండాలి అనేది, నాన్న నాతో ఏమన్నారు అంటే కొన్ని డేస్ వరకు తన బాడీని చూడడానికి ఎవరిని రావద్దు అన్నారు అనేసి వెళ్లిపోతున్నారు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు హీరో కొంచెం సేపటి తర్వాత వచ్చి ఆ సింహాసనంలో కూర్చుంటున్నాడు. దాన్ని చూస్తే మన హీరో లాగానే అనిపించడం లేదు. ఇప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే హీరో వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న నువ్వు ఆ ఫీనిక్స్ పక్షిని చంపే అని అంటున్నాడు. అది విని హీరో నేను తనని చంపను, తను నా భార్య అని చెప్పి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న హీరో మీద ఒక పవర్ ని వేసి తన ఆత్మని కంట్రోల్ చేస్తూ వాళ్ళ నాన్న ఆ బాడీలోకి వెళ్లిపోతున్నాడు, ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసినట్టు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆత్మ బయటికి రాగానే ఆ బాడీ
నాశనమైపోతుంది. ఇప్పుడు తనే ఆ బాడీని కావాలి అని అనుకున్నా తను ఇంకా ఆ బాడీలోకి వెళ్ళలేడు, ఎందుకంటే బాడీ స్పాయిల్ అయిపోయింది కాబట్టి. ప్రజెంట్ హీరో బాడీలో వాళ్ళ నాన్న ఉంటున్నాడు. ఇప్పుడు అతను ఏం థింక్ చేస్తున్నాడు అంటే త్వరలోనే ఆ ఫీనిక్స్ పక్షిని చంపాలి, దానికి మనకి సన్ గాడ్ యొక్క ఖడ్గం కావాలి అనేసి ఆ ఖడ్గాన్ని తీయడం కోసం వెళ్తున్నాడు. కానీ ఆ ఖడ్గం నాన్న దగ్గరికి రావడం లేదు, ఎందుకంటే అది సన్ గాడ్ యొక్క ఖడ్గం కాబట్టి దాన్ని సన్ గాడ్ మాత్రమే కంట్రోల్ చేయగలడు. వేరే ఎవరైనా దాన్ని యూజ్ చేస్తే అది మాట వినదు. ఇప్పుడు ఆ ఖడ్గం తననే గాయపరిచేస్తుంది, చేతిలో కొంచెం దెబ్బలు కూడా తగులుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి వేరే ఏమైనా ఆప్షన్ ఉండి ఉంటుంది అన్నట్టు థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఓయాని చూపిస్తున్నారు. ఓయా డెమాన్ లోకం నుండి వెళ్లిపోతున్నట్టు ఉన్నాడు. ఓయాని చూడడానికి అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ తన రెక్కని తీసి ఓయాకి ఇస్తుంది. దాన్ని చూసి ఓయా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఓయా ఆ రెక్కని తీసేటప్పుడు నీకు బాగా నొప్పిగా ఉండి ఉంటుంది కదా, ఎందుకు ఇలా చేశావని అడుగుతూ ఉంటే నువ్వు నా కోసం చాలా చేశావు, మీకోసం నేను ఇది కూడా చేయలేనా, హ్యాపీగా జీవించండి అని అంటుంది. దాన్ని తీసుకుని ఓయా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దాన్ని తీసుకుని వచ్చి ఆ రాజుగారికి ఇస్తున్నాడు. ఇచ్చేసి చూసారా, ఫీనిక్స్ పక్షి రెక్క మన దగ్గరికి వచ్చేసింది, మన రాజ్యం యొక్క శాపం ఇంక తీరిపోతుంది, ఇంకా మన వాళ్ళు కూడా పిల్లల్ని కనగలరు అనేసి అంటున్నాడు. అది విని అక్కడున్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో ఇప్పుడు ఆ గతాన్ని మార్చే ప్లేస్ దగ్గరికి వెళ్ళి హీరో వాళ్ళ అమ్మ ఆ ఫీనిక్స్ పక్షిని చంపి ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్ లోకి వెళ్ళి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియడ్ లోకి వెళ్ళి తను ఏం చెప్పి ఉంటాడు అంటే ఫీనిక్స్ ఒక చెడ్డ శక్తి, దాన్ని చంపితేనే ఈ లోకం ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు. దాన్ని నమ్మి హీరో వాళ్ళ అమ్మ వెళ్ళి ఫీనిక్స్ పక్షిని చంపి ఉంటుంది. కానీ తన ఆ ఫీనిక్స్ పక్షిని చంపి వచ్చిన తర్వాతే తనకి నిజమంతా తెలుస్తుంది. ఫీనిక్స్ ఒక మంచి శక్తి, అది నెగటివ్ ఎనర్జీ కాదు అని. కానీ ఫీనిక్స్ పక్షి బ్రతికి ఉంటే అన్నిటికంటే తనే హై పొజిషన్ లో ఉంటుంది. అందువల్ల హీరో వాళ్ళ నాన్న ఆ పవర్ని పొందడం కోసమే ఫీనిక్స్ ఒక చెడ్డ శక్తి అని దాన్ని చంపేయండి అని రూమర్స్ ని స్ప్రెడ్ చేసి ఉంటాడు. అది అంతా నిజమని నమ్మి ఫీనిక్స్ పక్షిని చంపేసి ఉంటారు. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ నువ్వు ఈ ఫీనిక్స్ శక్తిని పొందడం కోసమే కదా ఇలా చేసావు అని అడుగుతూ ఉంటే అవును అని హీరో వాళ్ళ నాన్న అంటున్నాడు. నిజం తెలిసింది నీకు మాత్రమే కదా, అందువల్ల నువ్వు ఇంకా ప్రాణాలతో ఉండకూడదు అనేసి హీరో వాళ్ళ అమ్మని అక్కడికక్కడే చంపేసి ఉంటాడు. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ యొక్క ప్రాణశక్తి స్వర్గానికి పైన ఒక క్రిస్టల్ లాగా మారి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ క్రిస్టల్ నుండి ఒక స్టోన్ ని తీసుకుని బయటకు వస్తున్నాడు. ఎందుకోసము అంటే హీరో ఖడ్గాన్ని అలానే హీరోని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు రాజు బయటకు వచ్చి హీరో బాడీలోకి వెళ్లి తన ఆత్మని కంప్లీట్ గా కట్టేసి ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే నీ బాడీలో కొన్ని డేస్ ఉండేసి వెళ్లిపోదామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ బాడీ నాకు కంప్లీట్ గా సొంతం అవ్వబోతుంది అనేసి హీరోని కంప్లీట్ గా కంట్రోల్ చేసేస్తున్నాడు. ఆ క్రిస్టల్ వాళ్ళ అమ్మ క్రిస్టల్ కదా, అందువల్ల హీరోని అది ఈజీగా కంట్రోల్ చేయగలదు. ఇప్పుడు అతను సన్ గాడ్ యొక్క ఖడ్గాన్ని తీస్తున్నాడు, అది కూడా అతనికి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. హీరో యాక్టివిటీ కొంచెం డిఫరెంట్ గా ఉండడంతో దాన్ని గురించి థింక్ చేసి బాధపడుతూ దాని గురించి రెయిన్ గార్డ్ దగ్గర చెప్తూ ఉంది. తన యాక్టివిటీస్ అంతా వేరుగా ఉంది, తనని చూస్తే యాన్యూ లాగానే లేడు, మీరు పరకాయ ప్రవేశం మంత్రాన్ని ఇక్కడ యూజ్ చేస్తారా అని అడుగుతుంది. అది విని రెయిన్ గార్డ్ లేదు మేము యూజ్ చేయము, అది స్వర్గంలో నిషేధించబడిన మంత్రము, దాన్ని ఇక్కడ ఎవరు యూజ్ చేయరు అని అంటున్నాడు. ఇప్పుడు రెయిన్ గార్డ్ హీరోతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో చేతిలో ఉండే గాయాన్ని గమనిస్తున్నాడు. ఈ గాయం ఎలా అయ్యింది అని రెయిన్ గార్డ్ అడుగుతున్నాడు. దానికి హీరో ఇది నా ఖడ్గం వల్ల ఏర్పడింది అని అంటున్నాడు. అది విని రెయిన్ గార్డ్ థింక్ చేస్తున్నాడు, యాన్యూ యొక్క ఖడ్గం తనని గాయపరచదు, అది వేరే వ్యక్తుల్ని మాత్రమే గాయపరుస్తుంది, అలా అయితే తన బాడీలో ఉండేది మా నాన్ననా అనేసి దాన్ని ఈజీగా కనిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు రెయిన్ గార్డ్ హీరో చుట్టూ ఒక మంత్రవలయాన్ని వేసి నువ్వు ఎవరన్న నిజాన్ని చెప్పు, నువ్వు ఎందుకు మా అన్న బాడీలో ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆ స్వర్గరాజు తన ఒరిజినల్ రూపానికి వచ్చేస్తున్నాడు. నేను మీ అన్న దగ్గర ఆ ఫీనిక్స్ పక్షిని చంపమని చెప్పాను, కానీ వాడు దాన్ని చంపలేడు అన్నాడు. ఈ లోకం యొక్క శాంతి నాకు చాలా ఇంపార్టెంట్, అందువల్లనే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను అని అతను అంటూ ఉంటే అది విని రెయిన్ గార్డ్ మీరు చేసింది ఎంత పెద్ద నేరము, తన బాడీలో ఉంటూ తనని కంట్రోల్ చేస్తున్నారు, దయచేసి ఇలా చేయకండి, ముందు మీరు తన బాడీ నుండి బయటకు రండి,
వాడికంటూ ఒక లైఫ్ ఉంది అని రెయిన్ గార్డ్ అంటూ ఉంటే ఆ స్వర్గరాజు రెయిన్ గార్డ్ ని అక్కడే చంపేస్తున్నాడు. ఇదంతా హీరోయిన్ దూరం నుండి చూసేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ అక్కడ నుండి వెళ్లేటప్పుడు ఆ స్వర్గరాజు హీరోయిన్ డ్రెస్ ని చూసేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడ నుండి స్పీడ్ గా వెళ్లిపోతుంది. అక్కడ రెయిన్ గార్డ్ చనిపోవడంతో తను నాటిన చెట్లన్నీ వాడిపోతున్నాయి. ఆ చెట్లు అలా వాడిపోతూ ఉండడం చూసి రెయిన్ గార్డ్ అసిస్టెంట్ కనిపెట్టేస్తుంది రెయిన్ గార్డ్ కి ఏదో ఆపద వస్తుంది అని. ఇప్పుడు తను వెంటనే స్వర్గానికి వెళ్తుంది. అక్కడ రెయిన్ గార్డ్ చనిపోయి పడిపోయి ఉంటాడు కదా, పక్కనే హీరో నిలబడుకొని ఉండడం చూసి హీరోనే చంపేశాడు అని కనిపెట్టేసి తను అక్కడి నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు హీరో తనని చంపడానికి ట్రై చేస్తున్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి పవర్స్ అంతా కంప్లీట్ గా తగ్గిపోయి తను అక్కడికక్కడే ఒక చెట్టు లాగా మారిపోతుంది. ఇప్పుడు మనకి కుకింగ్ గార్డ్ ని చూపిస్తున్నారు. తను రెయిన్ గార్డ్ చనిపోయాడు అని తెలిసి బాధపడుతూ ఉంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ రెయిన్ గార్డ్ ఉండే ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక బ్రేస్లెట్ ఉండడాన్ని గమనిస్తుంది. ఈ బ్రేస్లెట్ రెయిన్ గార్డ్ యొక్క అసిస్టెంట్ బ్రేస్లెట్ కదా. దాన్ని చూసి ఇది నువ్వెలా చెట్టుగా మారావు, సడన్ గా రెయిన్ గార్డ్ చనిపోయారు, నువ్వేమో ఇక్కడ చెట్టులాగా మారిపోయారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం అర్థం కావడం లేదు అని థింక్ చేస్తూ ఇప్పుడు నేరుగా గత జన్మలో ఏం జరిగిందో చూసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉంటే దాని చుట్టూ ఒక పెద్ద మంత్రవలయాన్ని వేసి ఉన్నారు. కుకింగ్ గార్డ్ దాని లోపలికి వెళ్ళలేకపోతుంది. ఇదంతా ఆ స్వర్గరాజు యొక్క పనినే. ఇప్పుడు ఆ మంత్రవలయము తనని విసిరేయగానే తను వేగంగా వాళ్ళ అత్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్, అత్త ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు, రెయిన్ గార్డ్ చనిపోయారు, తన అసిస్టెంట్ అక్కడ చెట్టులాగా మారిపోయింది, అలానే నేను గత జన్మలోకి వెళ్లి చూసే ఆ ప్లేస్ లోకి వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అత్త సరేరా నేను నీతో వస్తాను, నాకు నా కొడుక్కి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఉంది అనేసి ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏ కాలంలోకి వెళ్తున్నారు అంటే స్వర్గరాజు చనిపోయాడు అని చెప్పి ఉంటాడు కదా, దాని లోపలికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి తెలుస్తుంది హీరో బాడీలో ఉన్నది స్వర్గరాజు అని. అలానే స్వర్గరాజునే రెయిన్ గార్డ్ ని చంపిందంతా చూసేస్తున్నారు. దాన్ని చూడగానే రాణి షాక్ అయిపోతుంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్తో నువ్వైనా ఇక్కడ నుండి వెళ్ళిపో, కనీసము నీ ప్రాణాలన్నా మిగులుతుంది, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా అని అంటూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్, అత్త మీరు నాకు అత్త కాదు అమ్మలాగా, నన్ను మీరు చిన్నప్పటి నుండి మీ కూతురులాగానే పెంచారు, ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి నేనెలా వెళ్ళగలను అని అంటుంది. దానికి అత్త దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని అనగానే కుకింగ్ గార్డ్ వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కుకింగ్ గార్డ్ వెళ్ళిన వెంటనే ఆ ప్లేస్ హీరో వస్తున్నాడు. ఇప్పుడు ఆ స్వర్గరాణి మీలాంటి ఒక నీచమైన వ్యక్తితో కలిసి ఇన్ని రోజులు జీవించాను అని అనుకుంటుంటేనే నాకు చిరాగ్గా ఉంది, నా కొడుకు బాడీ నుండి బయటకు వెళ్ళిపో అని అంటూ ఉంటే ఓహో నీకు అన్ని నిజాలు తెలిసిపోయిందా, నేను ఎందుకు అలా చేశానో కొంచెం అర్థం చేసుకో, మన హ్యాపీనెస్ కోసమే నేను ఇలా చేశాను అని అంటున్నాడు. అది విని రాణి ఇలాంటి పర్సన్ కి వైఫ్ గా ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు, అలానే నువ్వు స్వర్గరాజుగా ఉండే అర్హతని కోల్పోయావు, నీ సొంత కొడుకునే నీ చేతులతో చంపేశావు, నీలాంటి వాడిని నేనెక్కడా చూడలేదు అనేసి నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతున్నారు. తను గతం నుండి వచ్చినట్టు ఉన్నారు. సో తను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత హీరో డ్రింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తనని చూడడానికి వార్ గార్డ్ వస్తున్నాడు. ఇప్పుడు హీరో మన టీం అంతా రెడీగా ఉన్నారా, మనం ఇప్పుడు ఆ డెమాన్ లోకం మీద యుద్ధానికి వెళ్ళబోతున్నాము అని అంటున్నాడు. అది విని వార్ గార్డ్ ఓకే అని అంటున్నాడు. కానీ వార్ గార్డ్ కి కొంచెం డౌట్ గానే ఉంది, వీడెందుకు డెమాన్ లోకం మీద యుద్ధానికి వెళ్దామని అంటున్నాడు అని డౌట్ గా థింక్ చేస్తూ ఉన్నప్పుడే ఈ పక్క హీరో తన ఖడ్గాన్ని యూజ్ చేసి వార్ గార్డ్ ని చంపేలాగా వస్తున్నాడు. దాన్ని గమనించి వార్ గార్డ్ తన పవర్స్ ని యూజ్ చేస్తూ దాన్ని అడ్డుకుంటున్నాడు. కానీ వార్ గార్డ్ ఎక్కువ పవర్స్ యూజ్ చేస్తూ ఉండడంతో వీక్ అయిపోతున్నాడు. అప్పుడు ఆ ఖడ్గం వార్ గార్డ్ పొట్టలో కొంచెం లైట్ గా దిగుతుంది. కానీ వార్ గార్డ్ ఎలానో అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతున్నాడు. వార్ గార్డ్ ఇప్పుడు రెయిన్ గార్డ్ ఉండే ప్లేస్ కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ అన్ని ఎండిపోయి ఉంటుంది. అక్కడే కుకింగ్ గార్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ నన్ను పట్టుకోవడం కోసమే ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటే అరే నువ్వు ఒకదానివా అమ్మా, నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ జరిగిందంతా వార్ గార్డ్ కి చెప్తూ ఉంది. అక్కడ ఉండేది యాన్యూనే కాదు ఆ స్వర్గరాజు అని అంటుంది. అది విని వార్ గార్డ్ షాక్ అయిపోతున్నాడు.
ఇప్పుడు ఇక్కడ హీరో హీరోయిన్ ని చూపిస్తున్నారు. పైన వాళ్ళిద్దరు నిలబడుకొని ఉంటే కింద వీళ్ళ టీమ్స్ నిలబడి ఉన్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే దాన్నంతా కింద నిలబడుకొని వాళ్ళ టీం మెంబర్స్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరో ఒక పెద్ద పవర్ ని వదిలి హీరోయిన్ ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే హీరోయిన్ ఒక 10 ఖడ్గాలని ఒకేసారి పంపిస్తుంది. అప్పుడు సడన్ గా కాలం ఆగిపోతుంది. అందరూ అక్కడికక్కడే స్టక్ అయిపోతున్నారు. టైం ని స్టాప్ చేసింది ఎవరు అంటే ఆ స్వర్గరాణినే. ఇప్పుడు ఆ స్వర్గరాణి కాలాన్ని స్టాప్ చేసి ఏ టైంలో వెళ్తున్నారు అంటే హీరో వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటారు కదా ఆ టైంలోకి వెళ్తుంది. ఎందుకంటే తను చనిపోవడం వల్లనే కదా ఫీనిక్స్ చెడ్డ శక్తి అని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ అమ్మ ప్రాణాలతో ఉంటే ఫీనిక్స్ మంచి శక్తి అనే విషయం అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ స్వర్గరాణి వెళ్లి రాజు చేతుల్లో ఉండే ఖడ్గాన్ని మాయం చేసేస్తున్నారు. అలా చేస్తే హీరో వాళ్ళ అమ్మ ప్రాణాలతో ఉంటారు కదా, టైం ని ఎవరో మార్చేశారు అనే విషయం స్వర్గరాజుకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు హీరోయిన్ కంటికి హీరో హీరోలాగా కనిపించకుండా ఆ స్వర్గరాజులాగా కనిపిస్తున్నాడు. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇప్పుడే హీరోయిన్ కి అన్ని అర్థమవుతుంది. హీరో బాడీలో ఉండేది స్వర్గరాజు అన్న విషయము. ఇప్పుడు హీరోయిన్ కి ఆ మంత్రాల అంగడి ఓనర్ చెప్పింది గుర్తుకు వస్తుంది. అతను ఏం చెప్పి ఉంటాడు అంటే ఒకరి బాడీ నుండి ఒరిజినల్ ఆత్మని బయటకు తీసుకొని రావాలి అంటే దానికి నీ హుర్రాంగ్ అవసరం అవుతుంది అనే విషయం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ హుర్రాంగ్ ని బయటకు తీసి హీరో నుదుటి లోపలికి పంపిస్తూ ఉంటే ఆ హుర్రాంగ్ స్వర్గరాజుని చంపేసి హీరోని రిలీజ్ చేసేస్తుంది. ఇప్పుడు హుర్రాంగ్ లేకుండా హీరోయిన్ ప్రాణాలతో ఉండలేదు కదా, తనిప్పుడు ఆకాశం నుండి కింద పడిపోబోతుంటే దాన్ని చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు మనకి 6 నెలల తర్వాత చూపిస్తున్నారు. ఇప్పుడు స్వర్గానికి రాణిగా ఉంటుంది ఎవరు అంటే మన కుకింగ్ గార్డ్నే. కుకింగ్ గార్డ్ ఏమంటుంది అంటే మన 3 లోకాలు ఈక్వల్నే, ఎవరికెవరు బందీలు కారు, అందరికీ ఈక్వల్ ఫ్రీడమ్ ఉంటుంది, మనం అందరము ఫ్రెండ్స్, అందువల్ల మనకి ఇంకా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఏమీ లేదు అనేసి చాలా కూల్ గా రాజ్యాన్ని పాలిస్తూ ఉంది. ఇక్కడేమో ఫీనిక్స్ పక్షి ఎగ్ నుండి ఒక బేబీ ఫీనిక్స్ బయటకు వచ్చి ఆకాశంలో తిరుగుతూ ఉంది. ఇప్పుడు హీరో హీరోయిన్ నే మనకి చూపిస్తున్నారు. హీరోయిన్ కింద పడేలాగా వెళ్తూ ఉన్నప్పుడు హీరో హీరోయిన్ ని పట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత హీరో తన నుదుటి నుండి ఆ హుర్రాంగ్ ని బయటకు తీసి పాస్ట్ లోకి పంపించేస్తున్నాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపేసేటప్పుడే కదా తను ఫీనిక్స్ పక్షిగా మారి ఉంటుంది. అందువల్ల పాస్ట్ లో హీరో హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపకుండా హీరోయిన్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అని అనుకుని హుర్రాంగ్ ని పాస్ట్ లోకి పంపిస్తున్నాడు. దీనివల్ల ఫీనిక్స్ అనేది ఒకటి ఉంది అనేది ఎవరికీ తెలియదు. యాక్చువల్ గా దీంట్లో 2 ఎండింగ్స్ ఉన్నాయి. ఒకటి గతాన్ని మార్చడము, ఇంకొకటి కుకింగ్ గార్డ్ రాజ్యాన్ని పాలించడము. మీకు ఏ ఎండింగ్ నచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలానే ఈ డ్రామా మీకు నచ్చిందా లేదా అని తప్పకుండా మెన్షన్ చేయండి. ఇంకొక మంచి డ్రామాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాబాయ్.